ఇంకేమైనా కావాలా నీకు? ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేస్తారన్నమాట. మళ్ళీ మన రోజు చైతు మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఇంకా మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను వండుకునేవి. అలాగే ఈరోజు మధ్యలోనైతే బయటకైతే వెళ్ళానండి. ఇంకా అది కూడా నేను షూట్ చేశాను. బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే మీకైతే అసలు ఏంటనేది అర్థమైతే అవుతుంది అనమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా అందరికీ ఉన్న పనులేనండి. నేనైతే లెగిసి ముందు రాత్రి అప్పుడు గిన్నెలు సర్దుకోవడానికి బద్దకిస్తే తెల్లవారు లెగిసేటప్పటికి ఇంకా నేను టీ ఒక పక్క, పాపకైతే పాలు ఒక పక్క అయితే మరబెడుతున్నాను. ఇవి మరిగే లోపు అయితే మొత్తం అంతా నేను క్లీన్ చేసుకొని అన్నీ సర్దిసుకున్నాను అనుకోండి, మొత్తం పని అయితే అయిపోద్ది. ఇంకా అందుకని మొత్తం గిన్నెల స్టాండ్లో ఉన్నవన్నీ నేనైతే సర్దుకుంటూ ఒక పక్క స్టవ్ మీద ఉన్నవన్నీ చూసుకుంటున్నాను. బయట నాకు కడుక్కునే పని అయితే లేదండి. ఎందుకంటే నేను లేచేటప్పటికే బయట వర్షం అయితే పడుతుందన్నమాట. ఇంకా అందుకని చెప్పి నేను కొంచెం బ్రష్ అది చేసుకొని ఫేస్ వాష్ అది చేసుకున్న తర్వాత అప్పుడు స్టవ్ దగ్గరికి అయితే వచ్చి ముందు ఇగోండి మా ఆయన గారికి అయితే టీ అయితే పెట్టి ఇచ్చాను. పాపకి పాలు కూడా మరిగిపోయండి. పాపకి ప్రోటీన్ పౌడర్ కూడా నేను కలిపేస్తున్నాను. ఇంక ఇది ప్రోటీన్ పౌడర్ తాగినప్పటి నుంచి అయితే పాప అయితే నడుము నొప్పి అయితే ఉందనేసి అయితే అసలు ఏం అనలేదు. కొంచెం పడుకోవడం అది కూడా ఎర్లీగా చేసుకోవడం వల్ల కూడా తగ్గిందని అయితే నేను అనుకుంటున్నాను. ఇప్పుడు కాబూలి శనగలు అయితే నానబెట్టాను కదండి, కుక్కర్లో వేసి కొంచెం ఒక గ్లాస్ వాటర్ ఇంకా దానిలో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసి కుక్కర్ అయితే పెట్టేస్తున్నాను. ఓవర్ నైట్ అంతా మనం నానబెట్టుకున్నాం కాబట్టి 2 విజిల్స్ వేయించుకుంటే సరిపోద్దండి. ఇంక ఇలాంటివి ఏవైనా కొంచెం ఇస్తే కొంచెం బలంగా ఉంటాయి అనేసి నేనైతే ఉడకబెడుతున్నాను అనమాట. ఇంకా రాజ్మాలు అవన్నీ తినరు కదండి, వాళ్ళు ఏం తింటారో అదే ఇస్తే బాగుంటుందని. ఈలోపు అంబలు కూడా చల్లగా అయిపోయిందండి. ఇంకా తినకైతే మజ్జిగ కలిపేసి ఇంకా నిమ్మకాయ అది పిండిసి అయితే ఇచ్చేస్తున్నాను. వీడియో ఇంక ఇదంతా మొత్తం షూట్ చేసి సేమ్ నేను ఎంతసేపు టైం ఉంచాను అంతసేపు ఉంచితే మాత్రం మీకు బోర్ కొడుతుందని నేనైతే మార్నింగ్ చేసేదైతే స్పీడ్ అయితే పెట్టానండి. ఏటి స్పీడ్ అయిపోయిందని అయితే అసలు అనుకోకండి. ఇప్పుడు మా ఆయన గారికి అంబలు ఇచ్చేసిన తర్వాత నేనైతే పాపకి ఎగ్స్ అయితే రోజు ఆమ్లెట్ అయితే వేసిస్తున్నాను కదా. ఇంక ఈరోజు అయితే బ్రెడ్ ఆమ్లెట్ వద్దన్నది నార్మల్గా ఆమ్లెట్ వేసిస్తున్నానండి. ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ కూడా ఇంకా నాకు ఇవి కాబూలి శనగలతో పాటు తింటే ఇంకా హెవీ అయిపోద్ది కదండి, అందుకని కొంచెం లైట్గా ఉండాలని నార్మల్ ఆమ్లెట్ నేను వేసేస్తున్నాను. వేసేసి పాపకైతే ఇచ్చేస్తున్నానండి. ఇదిగోండి నువ్వులునైతే యూజ్ చేస్తున్నానని చెప్పాను కదా. ఇంకా పాప అయితే స్మెల్ అది ఏం వస్తుందని అయితే ఏం అనట్లేదండి. బాగానే అలవాటు పడిపోయింది అనమాట, బాగానే తింటుంది. నేను ఇంకా ప్రతిదీ దీంతోనే ఇంకా పాపకి మాకు విడివిడిగా కాకుండా మొత్తం వంట అంతా దీంతోనే ప్రిపేర్ చేస్తున్నాను. ఈలోపు శనగలు అయితే కుక్ అయిపోయండి. మీకైతే చూపిస్తున్నాను అనమాట మెత్తగా అయ్యాయని. ఇంక ఇదైతే నేను బాక్స్ అయితే పెట్టేశాను. ఇంకా ఆమ్లెట్ కూడా అయిపోయిందంటే ఇంకా ఆమ్లెట్ కూడా వేసి పెట్టేసి ఈరోజు అయితే మ్యాంగోస్ అయితే తీసుకొని వచ్చారని చెప్పాను కదండి. కలెక్టర్వి కాయలు అంటారు కదా, అవి అయితే పండే అనమాట. ఇదిగో చూడండి, ఇదైతే నేను కట్ చేశాను. ఇంకా కట్ చేసినవి అన్నీ పెడితే ఇంకా టైం వేస్ట్ అని మీకు చూపించలేదు. ఇవైతే కొన్ని పీసులు అయితే ఇందులో నేను యాడ్ చేసి పెట్టేస్తున్నానండి. మ్యాంగోస్ కట్ చేసి పెడితే మధ్యాహ్నం తినే వరకు కూడా చేంజ్ అయితే ఏం అవ్వకుండా బాగానే ఉంటుందండి టేస్ట్. మ్యాంగోస్ పెట్టి అలాగే కాబూలి శనగలు పెట్టాను. ఇంకా దాంతోపాటు ఒక ఆమ్లెట్ 2 గుడ్ల ఆమ్లెట్లు వేసి పెట్టి ఇంకా పాలు కూడా అక్కడ పెట్టాను కదండి. పాప వచ్చేటప్పటికైతే పాపకు నేను జడలు అవి వేసాను అనమాట. ఇంకా అదంతా షూట్ చేస్తే పాప ఊరుకోదండి, పాపను తీస్తే ఎప్పుడో ఊరుకుంటుంది అనమాట, మూడు బట్టి ఉంటుంది. ఇంకా మా ఆయన గారు అయితే తీసుకొని వెళ్ళిపోయారండి. ఇటువంటి కారులోనే తీసుకెళ్లారు. ఇంక వర్షం పడుతుంది కదండి, బయటన ఎలా ఉంది ఏంటి మీకైతే ఒకసారి నేను చూపిద్దామని వీడియో తీస్తున్నాను అనమాట. ఇదిగోండి పడుతూనే ఉందండి. ఇంక ఇలా పడుతూ ఉంటే వర్షం చాలా చిరాగ్గా అనిపిస్తుంది నాకైతే. బట్టలు 2 రోజులైనా సరే అవి ఇంకా అలా ఆరుతూనే ఉన్నాయన్నమాట. తెచ్చి ఇంకా లోపల వేసుకుంటే ఫ్యాన్ గాలికి ఆరుతాయి కానీ ఇంకెందుకులే అని నేను వేయలేదు.
ఇంక ఈరోజు దేవుడికైతే నైవేద్యం పెడదామని చెప్పి నేను పులిహార అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకేమైనా ఖాళీగా ఉంది అని నాకు అనిపిస్తే ఏవైనా స్తోత్రాలు అవి చదువుతాను కదండి, కంపల్సరీగా ప్రసాదం అయితే ఏదో ఒకటి చేసుకుంటాను. ఇంకా పులిహార అయితే చేద్దాము, కొంచెం చల్లగా ఉంది కదండి, ఇలా పుల్లగా ఏమేమి చేసుకుంటే బాగుంటుందని చేస్తాను. మా ఆయన గారు కూడా పులిహార అది చింతపండు వేసి చేస్తే ఇష్టంగానే తింటారండి. ఇంకా పాప కూడా స్కూల్ నుండి వచ్చేటప్పటికి పులిహార అది తింటుంది. ఈవినింగ్ వరకు ఉన్న ఏమీ అవదండి, ఈవినింగ్ కూడా ఏమైనా తింటారు కదా, అప్పటికి కూడా పనికొస్తుందిలే అని ఇంకా చింతపండు అయితే వేసి పులిహార అయితే చేసేస్తున్నాను. నాకు కొంచెం సింపుల్గానే అనిపిస్తుందండి పులిహార చేయడం అంటే. ముందు ఆయిల్ వేసేసి మొత్తం పోపు సామాన్లు అన్నీ వేసాను. ఇంక ఇందులోని జీడిపప్పు కూడా నేను యాడ్ చేశానండి, ఇంకా ఎక్కువ ఉందని చెప్పి. పచ్చెనపప్పు, మినపప్పు, శనగపలుపులు మొత్తం అన్నీ వేసాను అనమాట. ఇంకా మీకైతే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను, కానీ ఇంకా ఈ పైన నేను ఇండక్షన్ వేస్తాను కదండి, ఆ సౌండ్కి అయితే మాత్రం చాలా పెద్ద సౌండ్ లాగా వచ్చి వాయిస్ అయితే క్లారిటీగా రాదనమాట. మళ్ళీ నేను చెక్ చేసుకునేటప్పటికి అది బాగోపోతే నేను అది కట్ చేసేస్తాను. ఇంకా ఫైనల్గా ఇందులోని సాల్ట్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఈ రైస్ అయితే నేను వార్చుకున్న రైస్ని నేను ఆల్రెడీ ఫ్యాన్ కింద పెట్టానండి. ఇంకా బెల్లం పౌడర్ అయితే నేను వేస్తున్నాను అనమాట. ఓన్లీ పొల్ల వేసుకుంటే అంత కమ్మగా అనిపించదండి, పులిపే తెలుస్తుంది అనమాట. అందుకని చిన్న బెల్లం కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. మనం గుళ్ళో ఇచ్చే ప్రసాదం పులిహారలో కూడా బెల్లం అయితే యాడ్ చేస్తారు, ఇంకా ఇంగువ కూడా వేస్తారు, కానీ ఇంగువ అయితే నేను ఎప్పుడు వాడలేదండి. ఇంకా అది ఎలా వాడాలో కూడా తెలియలేనప్పుడు ప్రయోగాలు చేయడం అయితే అంత కరెక్ట్ అయితే కాదని నేనైతే ఇంగువ ఎప్పుడు వేయలేదు. కాకపోతే మనం వాడే సాంబారు రసం పొడిలో మాత్రం ఇంగువ అయితే యాడ్ అయ్యి ఉంటుందండి. అది క్వాంటిటీ ఎలా వేయాలి ఏంటి అదైతే వాళ్ళకి వేసే వాళ్ళకి తెలుస్తుంది కదండి. ఇంక పులిహార అయితే నేను చేస్తాను. తినైతే స్నానంకి వెళ్ళారండి, ఇంకా అందుకని చెప్పి ముందైతే దేవుడికి కొంచెం చిన్న గిన్నెతోనైతే తీసి దీపారాధన అయితే చేసేసుకుంటున్నానండి. రోజు ఏంటో కానీ వర్షం పడడం వల్ల ఏంటో ఇంకా నాకు ఎందుకో అంత వెలుతురుగా అయితే అనిపించట్లేదండి. బయట కొంచెం చీకటిగానే ఉందన్నమాట. ఇంట్లోని లైట్లు వేసుకోకపోతే చాలా చీకటిగా అనిపిస్తుందండి. ఇంకా అత్తి దగ్గర కూడా పెట్టుకున్నాను, అలాగే బయటన తులసం దగ్గర కూడా పెట్టుకోవడానికి అయితే వెళ్తున్నాను అనమాట. ఇంకా నా దీపారాధన కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఆయన గారికి అయితే కొంచెం పులిహార అయితే పెట్టానండి, తినేశారు. ఇంకా ఒక 2 యాపిల్స్ అయితే కట్ చేసి ఇచ్చాను అనమాట. తినేసిన తర్వాత మజ్జిగ అయితే కొంచెం కలిపేసి ఇచ్చానండి. ఇంకా వేడిగా నేను దేవుడి మూలకి ఎప్పుడైనా ఇలా పులిహారలు అవి చేస్తే మాత్రం తినైతే తింటారండి ఇష్టంగానే. ఇంకా తనకైతే పులిహార పెట్టేసి మజ్జిగ అది కలిపించిన తర్వాత ఇంకా నేను కూడా కొంచెం పులిహార అయితే తిన్నానండి, నాకైతే ఇష్టమే. ఇంకా కాయగూరలు కట్ చేయడం అవన్నీ స్టార్ట్ చేశానండి. ఇదిగోండి కాకరకాయకి అయితే ఇలా పొట్టు తీసి నేను కట్ చేస్తానండి. ఇంకా బీరకాయలు తీసుకున్నాను, కానీ ఒక్క బీరకాయ బాగుందండి. ఇదిగోండి బీరకాయ అయితే ముదిరిపోయినట్టు అయిపోయింది అనమాట. ఒక 2-3 బీరకాయలు పోయాయి, ఒక్క బీరకాయ బాగుంది. ఇంకా అదైతే నేను నార్మల్గాని వేపుదాం అనుకున్నాను, మరి ఇంక ఇప్పుడు వేపనండి. ఇదిగోండి కాకరకాయ అయితే తొక్క తీసి ఇంకా పిక్కలు కూడా నేను తీసేస్తానండి. పిక్కలు ఏమైనా ఉంటే మా ఆయన గారు అయితే అంత తినడానికి ఇష్టపడరు, అంటే తినేటప్పుడు పంట కింద ఏమైనా తగిలింది అనుకోండి ఇంకా కూర అంతా వదిలేస్తారనమాట. అందుకని నేను మీతో అలా చెప్తున్నాను. కాకపోతే పిక్కలు ఉంటే ఇష్టపడి తినేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు, కానీ ఇంక పిక్కల కోసం చూసుకున్నాను అనుకోండి కూర తినడం మానేస్తారు. అందుకని పిక్కలు తీసాను. పై తొక్క తీసేయడం వల్ల కొంచెం చేదు అయితే తగ్గుతుంది అనమాట. ఇంకా అందుకని చేదు కూడా తీసేసాను. ఇంకెప్పుడైనా పొటల్స్ అవి తెచ్చుకునేటప్పుడు కూడా లోపల ఉన్న పిక్కలన్నీ తీసేయాలండి, లేకపోతే తినరనమాట. ఇంకా తను ఎలా తింటే అలాగ వండిసి పెడితేనేనండి మొత్తం అన్ని కాయగూరలు తింటారు, లేకపోతే తినాలి అసలు ఇన్ని కాయగూరలు తినేవారు కాదనమాట. ఫస్ట్ నుంచి వీళ్ళకైతే అంత అలవాటు అయితే లేదు అన్ని రకాల కాయగూరలు తినడం, ఎక్కువ నాన్ వెజే తినేవారు. ఇంకా అలాగా మేము వేరే వచ్చేటప్పటికి ఇంక అన్నీ తినడం అయితే స్టార్ట్ చేశారు. ఇదిగోండి పోపు అది నేను రెడీ చేసుకొని ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకున్నానండి. మొత్తం పచ్చిమిర్చి, ఆనియన్స్, కాకరకాయ, ఇగోండి బీరకాయ అయితే ఒక చిన్న కప్పుతో వచ్చిందనమాట. ఇంకా ఫ్రై చేసిన అది అంతా కనబడదండి. ఇంకా కాకరకాయలు అయితే ఎక్కువే ఉన్నాయి. ముందు ఫ్రై అనుకున్నాను, కానీ ఇంకా మా అత్తగారు వడియాలు వేసి పులుసు అయితే పెట్టివారండి. ఇంకా అలాగైతే పులుసు పెడదామనేసి అయితే అనుకున్నాను. ఇంకా రసం అది ఏమీ ప్రిపేర్ చేయకుండా బాగుంటుంది కదండి. పిల్లలకైతే ముందు బీరకాయ శనగపప్పు వండుదాం అనుకున్నాను, కాకపోతే కొంచెం నెత్తళ్ళు అయితే ఉన్నాయండి. ఇంకా అందుకని చెప్పి బీరకాయ నెత్తళ్ళు కర్రీ ఏమో పిల్లలకి. ఇదిగోండి కొంచెం హాట్ వాటర్ వేసి నానబెట్టాను అనుకోండి, ముందు అనుకోలేదన్నమాట. బీరకాయలు కోసేటప్పటికి బాగా కొంచెం అనిపించేటప్పటికి అయితే శనగపప్పు వేసి వండుదాము, లేదంటే ఎండు రొయ్యలు కానీ ఎండు నెత్తళ్ళు కానీ వేసి వండితే ఇష్టంగా తింటారండి.
మా పిల్లలు ఇంకా కాకరకాయ అంటే ఇంకా ఎంత మనం తలకిందులై తపస్సు చేసినా సరే కాకరకాయ అయితే తినరు. ఇంకెందుకని నేను ఊరుకున్నాను అనమాట. ఇప్పుడు నేను కాకరకాయ పులుసు పెట్టే ప్రాసెస్ అయితే నేను ఆల్రెడీ చెప్పానండి. ఇంకా చూడలేని వాళ్ళు అయితే చూడండి. చాలా సింపుల్ ప్రాసెస్. నేను నువ్వుల నూనెతో చేయడం వల్ల ఫ్రై చేస్తూ ఉంటే ఇలా నొరగలాగా అయితే వస్తుందండి. ప్రతిదీ ఏది వండుతున్నా సరే ముందు మినపొడియాలు అయితే నేను ఒక పిడికిడ అయితే తీసుకొని వేసుకున్నానండి. ఇంకా కాకరకాయలు అయితే 1/2 kg కాకరకాయలకి అనమాట. ఇప్పుడు ఆయిల్లోని మినపొడియాలు వేగిపోయిన తర్వాత అవి అయితే తీసాను. ఇంకా అందులోని వెల్లుల్లి వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, మెంతులు అయితే కంపల్సరీగా వేయాలండి. పులుసు కూరలో మెంతులు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇంకా కాకరకాయకి చేదు తగ్గాలి అని అంటే మనం ఉల్లిపాయ మాత్రం ఎక్కువైతే వేసుకోవాలి. ఫ్రై అయితే మాత్రం మొత్తం ఇప్పుడు ఎన్ని కోసాను అన్ని ఉల్లిపాయలు అయితే వేసి ఫ్రై చేస్తానండి. అలాగైతేనే కాకరకాయ ఫ్రై బాగుంటుంది. ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిర్చి మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలండి. ఇది కొంచెం కలర్ అయితే బేగా చేంజ్ అయ్యి బేగా ఫ్రై అవ్వాలి అని అంటే మాత్రం ఇందులోని కొంచెం పసుపు అయితే యాడ్ చేయాలి. ఇప్పుడు దోరగా ఫ్రై అయ్యి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న కాకరకాయ ఉంది కదండి, ఇంకా కాకరకాయ అనేది ఇందులో వేసేసి బాగా ఇది ఎలాగంటే మనం ఫ్రై ఎలా చేస్తామో అలాగా మరీ దగ్గరికి ఫ్రై కాకుండా ముక్క మనం నోట్లో వేసుకుంటే ఉడికిపోయేటట్టు అండి, మెత్తగా ఉడికిపోయేటట్టు మాత్రం బాగా దగ్గరికి ఫ్రై అయ్యే వరకు ఇందులో పులుసు అయితే వేయకూడదు అనమాట. ఇంకా ఇందులోనైతే నేను సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకొని ఇదైతే మూత పెట్టుకొని నేను ఇంకొక స్టవ్ మీదకి అయితే పెట్టుకుంటున్నానండి. పెట్టుకున్న తర్వాత ఇంకా ఇందులోనైతే నేను బీరకాయని ఎన్నెత్తళ్ళు కర్రీ అయితే చేద్దామనేసి అనుకున్నాను కదండి. ఈలోపు ఇదైతే మగ్గుతూ ఉంటుంది. ఇంకా వేరే కళాయి అయితే తీసుకున్నాను. ఇంకా ఇందులోనైతే ముందు ఆయిల్ వేసుకుంటున్నాను. నేను నెత్తల్లోని వేడి నీళ్ళు వేసుకొని పక్కన పెట్టుకున్నాను కదండి, అదైతే కొంచెం బాగా పులుసు అది పోవడానికి అయితే వేడి నీటిలో వేసుకుంటే బాగా కడుక్కునేటప్పుడు పులుసు అది పోయి నీసు వాసన అది రాకుండా ఉంటుంది. అది నేను ఒక 4 నుంచి 5 సార్లు వాష్ చేసుకున్నాను నెత్తళ్ళని. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో పసుపు వేసుకొని నెత్తళ్ళు అయితే వేసుకున్నాను. ఇంకా నెత్తళ్ళు తర్వాత ఉప్పు అది పీల్చినా లేకపోయినా మనం ముందే ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకున్నాం అనుకోండి, కూరలను వేసేటప్పుడు కూడా తర్వాత కూడా ఇందులోకి ఉప్పు అనేది బాగా పడుతుంది. అందుకనే నేను ఫ్రై చేసేటప్పుడు కూడా ఇందులో కొంచెం సాల్ట్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. కొంచెం దోరగా ఫ్రై చేసుకుంటేనే బాగుంటాయండి. ఎందుకంటే మనం ఎలాగా ఇగురు కూర చేస్తున్నాం కాబట్టి బాగా ఫ్రై చేయలేదనుకోండి కొంచెం మెత్తబడి విరిగిపోయినట్టు అయిపోతే మనం వేడి నీటిలోని నానబెట్టుకొని వాష్ చేసుకున్నాం కాబట్టి. నెత్తళ్ళు అయితే ఉప్పు పసుపు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇంకా అదే ఆయిల్లోని నేను ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి. ఇంక ఇవి కూడా బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇందాక ఆల్రెడీ నెత్తళ్ళు వేపేటప్పుడు పసుపు వేసాను కాబట్టి ఇంకా ఆ పసుపే సరిపోద్ది అనమాట. ఉల్లిపాయలు బేగా కలర్ అయితే చేంజ్ అయిపోతాయండి పసుపు ఉప్పు మనం వేసుకొని ఫ్రై చేస్తే. ఇప్పుడు కట్ చేసుకున్న బీరకాయ అయితే వేసుకున్నాను. బీరకాయలు అయితే మాత్రం ఒక 3 బీరకాయలు తీసుకొని ఒక్క ఫ్రైలాగా అయితే చేద్దాం అనుకున్నానండి. కాకపోతే ఇంకెందుకో ఇంకెంత కోస్తున్నా చేదుగా ఉన్నాయి. మొత్తం బీరకాయలన్నీ చేదైపోయి ఒక 2 బీరకాయలు చేదైపోయి ఒక బీరకాయ అయితే ముదిరిపోయిందండి. ఇంకా అందుకని చెప్పి ఇంకెందుకులే ఇంకా గ్రేవీలాగా చేసుకుంటే పిల్లలు తింటారని చెప్పి చేస్తున్నాను. ఇంకా బీరకాయ బాగా దగ్గరికి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 3 టమాటాలు అయితే మిక్సీ చేశానండి. కాకరకాయకి దీనికి సరిపోతాయని చెప్పి. ఇంకా దీనిలోనైతే కొంచెం టమాటా గుజ్జు అయితే నేను యాడ్ చేసుకున్నాను. ఇంకా టమాటీ వేసిన తర్వాత కూడా 2 మినిట్స్ అయితే నేను మూత పెట్టుకొని ఉంచుకున్నానండి. బీరకాయ అయితే దగ్గరికి టమాటీ మొత్తం అంతా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోనైతే ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా నెత్తళ్ళు, ఇంకా ఆ నెత్తళ్ళని అయితే నేను ఇందులోనే యాడ్ చేసాను. ఇంకా ఎండు రొయ్యలు వేసి చేసుకున్న సేమ్ ప్రాసెస్ అండి. ఎండు చేపలు ఉంటాయి కదండి, సావడి ముక్కలు అవన్నీ వేసుకుంటారు కదా, ఇవి ఏవైనా ఇదే ప్రాసెస్ అనమాట. ముందు వేపుకొని పక్కకు తీసుకున్న తర్వాతే మొత్తం మగ్గిపోయిన తర్వాత ఇందులో వేయాలి. వేసిన తర్వాత ఇంకా ఇందాక పచ్చిమిర్చి యాడ్ చేశాను కదండి, కారం అయితే చూసుకొని కొంచెం కారం అయితే ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, కొంచెం తక్కువ అయితే తక్కువ వేసుకోండి. ఇప్పుడు దీనికి ముక్కలు ములిగే వరకు వాటర్ని అయితే వేయాలి. బీరకాయ ముక్కలు బాగా ఉడికిపోయేటప్పటికి మొత్తం ఈ నెత్తల్లో ఉన్న ఫ్లేవర్ అంతా ఈ బీరకాయకి అయితే పడుతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా వెజ్ కర్రీస్ ఏమైనా తెలియనప్పుడు ఇలాగ ఏమైనా కలిపితే పిల్లలు ఇష్టంగా తింటారు కదండి. ఇంకా అందుకని నేనైతే ఇలాగే వేస్ట్ చేస్తాను. ఇప్పుడు ఫైనల్గా ఇందులోని గరం మసాలా అయితే యాడ్ చేశాను. ఇంకా కూర చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. ఇదంతా అయ్యేటప్పటికి కాకరకాయ అయితే దగ్గరికి మగ్గిందనమాట.
ఇంకా ఇది అయ్యేటప్పటికి ఒక పక్క అన్నం అయిపోయింది, ఒక పక్క కాకరకాయ అయితే దగ్గరికి మగ్గిపోయిందండి. ఈ లోపు ఎదిగోండి తీసి చూపిస్తున్నాను చూడండి. ఇలాగా దగ్గరికి మగ్గిపోవాలి. ఇది ఉడికిపోయింది అనమాట. నార్మల్గా ఫ్రై అనుకోండి, ఇందులో ఫైనల్గా కారం వేసుకుంటే సరిపోద్ది. కాకపోతే ఇంకా మనం పులుసు పెడుతున్నాం కాబట్టి ముక్క ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులోని ఇందాక నేను మిక్సీ చేసుకున్న టమాటీ కొంచెం ఉంది కదండి, ఇంకా అది కూడా ఇందులో నేను యాడ్ చేసుకున్నాను. టమాటీ వేసుకున్న తర్వాత జస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత చింతపండు అయితే నేను దీనిలోకి చిన్న నిమ్మకాయ సైజు ఉంటుంది కదండి, అంత సైజు అంత చింతపండు అయితే తీసుకొని నేను కూర చేయడానికి ముందే నానబెట్టి అయితే పక్కన పెట్టుకున్నాను. టమాటీ వేసిన తర్వాత కూడా చూడండి మొత్తం అంతా దగ్గరికి ఇలాగ ఫ్రై లాగా అయిపోవాలన్నమాట. ముక్క కూడా చాలా మెత్తబడిపోయిందండి. జస్ట్ పులుసు వేసిన తర్వాత పులుసులో ఉన్న పచ్చివాసన పోతే చాలు. నేను దీనిలోకి సరిపడా కారాన్ని అయితే వేసుకుంటున్నాను. మనం ఎండుమిర్చి పచ్చిమిర్చి అంత వేసుకున్నా సరే పుల్ల వేస్తాం కాబట్టి కొంచెం కారం అయితే ఎక్కువే పడుతుందండి. ఎందుకంటే పులుపు కారాన్ని అయితే తగ్గించేస్తుంది కదా, అందుకని చెప్తున్నాను. ఇప్పుడు చింతపండు అయితే బాగా పిసుక్కొని పుల్ల అయితే తీసుకొని జస్ట్ మనకి ముక్కకి అంటుకునేటట్టే పెట్టుకోండి. పులుసు అంటే మరి బెండకాయ పులుసు, వంకాయ పులుసు, గుడ్ల పులుసులు మనం ఎలా చేస్తామో అలా కాదనమాట. ముక్కకి పట్టేటట్టు మాత్రమే పెట్టాలండి, పెడితేనే చాలా టేస్ట్గా ఉంటుంది. నిన్న షార్ట్ నేను అప్లోడ్ చేసేటప్పుడు ఒక విషయం అయితే చెప్పడం మర్చిపోయానండి. తర్వాత నేను చూసుకున్నాను అనమాట. ఇందులోని కొంచెం నేను బెల్లం కూడా యాడ్ చేశాను. ఇంకా షార్ట్లోనైతే మర్చిపోయానండి. ఆల్రెడీ నేను అప్లోడ్ చేయడము అది వెళ్ళిపోవడము అది ఎక్కువగా రీచ్ అయిపోయింది. ఇంకా మళ్ళీ దాన్ని డిలీట్ చేయడం ఎందుకని నేను ఊరుకున్నాను. నిన్న షార్ట్ చూసిన వాళ్ళు ఎవరైనా గనక ఈ వీడియో కూడా చూస్తూ ఉంటే బెల్లం అయితే ఇందులో వేయాలండి. ఇదిగోండి నేనైతే చిన్న టీ స్పూన్తోనైతే నా దగ్గర బెల్లం పౌడర్ ఉంది కదండి, ఇంకా అది వేసుకొని కొంచెం ఉప్పు అయితే తక్కువ అనిపించింది నాకు ఈ పులుపు మొత్తం అంతా వేసిన తర్వాత. అందుకని నేను మళ్ళీ అందులోనైతే చిన్న ఉప్పు కూడా నేను యాడ్ చేశానండి. ఇదిగోండి ఫైనల్గా కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు రెడీ అయిపోయిన తర్వాత దీన్ని మనం ఇంకా 1-2 మినిట్స్లో కట్టేస్తాము అనంగా మినపొడియాలు అయితే వేసుకోవాలన్నమాట. ముందే వేస్తాం అనుకోండి మనం తినేటప్పటికి వడియం అయితే మిగలదండి. ఇలా కలుపుతూ ఉంటే అదైతే విరిగిపోయి మొత్తం కూరలో కలిసిపోద్ది. ఇది మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కానీ ఒకసారి ట్రై చేస్తే బాగా వస్తే నా కామెంట్ సెక్షన్లో బాగా వచ్చిందని కామెంట్ అయితే చెయ్యండి. నేను ఆరబెట్టిన బట్టలు అయితే చూడండి వర్షం అది పడ్డం అయితే ఫుల్గా వెలుపురు అయితే వచ్చిందనమాట. ఈ గోడ మీద పడి ఆ వాటర్ అయితే బట్టల మీదకి తుల్లిపోద్దండి. ఇంకా అవి ఎప్పుడు ఆరితే అప్పుడు ఆరుతాయిలే అనేసి అనుకున్నాను. మొత్తం నా వంట అంతా అయిపోయి నేనైతే కొంచెం ఇంట్లోని బట్టలు అవి అక్కడక్కడ ఉన్నాయి, అవి అయితే సర్దడానికి అయితే వెళ్ళానండి. ఈలో బంగారం వచ్చిందనమాట. ఇదిగోండి కూరలు అవి రెండాటిలో ఉన్నాయి కదా, అవి హాట్ బాక్సుల్లోనైతే తీసిమని చెప్పాను నేను. అలాగే తీసేస్తానమ్మా అన్నది. మొత్తం పని అంతా చేసి అయితే ఎక్కడక్కడ ఎత్తిపెట్టి అయితే వెళ్ళిపోయిందండి. ఇంకా భోజనం అయితే ఒక 2 o'clock అయ్యేటప్పటికైతే మా ఆయన గారికి నాకు భోజనం అయితే పెట్టుకుంటున్నాను. పిల్లలకైతే ముందే వేసి ఇచ్చేసానండి, వాళ్ళైతే తినేసారనమాట. ఇంకా తను నేను పెట్టుకొని అయితే తింటున్నాము. కాకరకాయ కూర అంటే ఇంక పిల్లలు అయితే తినరండి, చెప్పాను కదా మనం ఎంత బలవంతం పెట్టినా వాళ్ళు తినరు అనేసి. ఇంకా తిన్న తర్వాత అయితే ఇంకా వర్షం ఇలా పడుతూ ఉంటే ఇంక ఇంట్లో పనులు అయితే ఏమీ లేవు, బట్టలు ఉతుక్కునే పనులు కూడా ఏమీ లేవండి. నేను మా ఆయన గారు భోజనం అయిపోయిన తర్వాత అయితే నేను కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను అనమాట. ఈవినింగ్ లెగిసిన తర్వాత ఏమైనా పనులు ఉంటే చూసుకోవచ్చులే అనేసి. ఇంకా కాకరకాయ ఒకవేళ కూర ఉండిపోయినా సరే నైట్కి అయితే తినకూడదని అందరూ అంటారండి. నైట్ టైము తింటే కాకరకాయ తింటే వేడి చేసేస్తుందని కూడా అంటారు. ఇంకా అందుకని చెప్పి మధ్యాహ్నంకి సరిపోయేటట్టే వండుకున్నాము. ఇంకా మధ్యాహ్నంకే కాకరకాయ కర్రీ అయితే అయిపోయిందండి. బీరకాయ నెత్తల కర్రీ అయితే కొంచెం ఉందన్నమాట. ఇంకా పిల్లలు ఒకవేళ తింటే నైట్కి తింటారు. ఇంకా ఎగ్స్ ఏమైనా ఉన్నాయి కదా, మా చిన్న పాప అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేయమని చాలా రోజుల నుంచి అడుగుతుందండి. ఇంకా నైట్కి అయితే పెద్ద పని ఏమీ లేదు, అది చేసే ముందే అన్నం వార్చుకున్న తర్వాత అప్పుడు చేసుకోవచ్చు అనేసి అనుకున్నాను. ఇంకా తినేసిన తర్వాత నేను గిన్నెలు అయితే ఇంకా అన్నీ తోమిసి ఉన్నాయి కదండి, తిన్న కంచాలు అవన్నీ అయితే నేను వాష్ చేసుకుంటున్నాను. మా చిన్న పాప అయితే వచ్చి ఏదో సెల్లో చూపించి నవ్వుకుంటుందండి. ఏదైనా సరే అయితే ముందు నాకు వచ్చి చెప్తుంది అనమాట, ఒకవేళ నవ్వే విషయం అయితే. ఇంకెలా వెళ్ళి ఒక 10 minutes అలా ఉండి వీడియోస్ అయితే షార్ట్ వీడియోస్ ఎడిట్ చేస్తాను కదండి, ఇంకా అవైతే ఎడిట్ చేసుకున్నాను. 3:30, 4 అయిపోతుందండి. నేను అలా పడుకున్నాను అనమాట. ఈలోపు మా లాస్ట్ తోటికోడలు అయితే ఫోన్ చేసిందండి నాకు. పాప అయితే ఇంకా రెండోసారి అయ్యింది, అక్క రండి అనేసి అయితే టీ అది పెట్టేసి వస్తానమ్మా బావగారికి అని చెప్పాను. ఇంకా
టీ అయితే స్టవ్ మీద పెడుతున్నానండి. తినకైతే చెప్పాను అనమాట. ఇంకా వర్షం పడుతుంది కదా బయటని, ఇంకా మళ్ళీ నేను బండి అది వేసుకొని వెళ్ళాం. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పటికి ఇంకా బండి మీద వెళ్తే మళ్ళీ ఎలా అయినా కార్ పట్టుకొని రావాలి. పని అయిపోయిన తర్వాత నన్ను దించేసి మళ్ళీ నా పని అయిపోయాక తీసుకొని రమ్మనమని అంటే సరే నేను తీసుకొని వెళ్తానని అన్నారు. ఇంకా టీ అయితే పెట్టి తినక టీ ఇచ్చానండి. ఇచ్చేసి ఇంకా అక్కడికైతే బయలుదేరి వెళ్ళాము. చైతు ఇంకా నేను పిన్ని హాయ్ చెప్పు అందాం అనుకుంటున్నాను. పిన్ని హాయ్ చెప్పేస్తుంది. హాయ్. చూడండి ఫ్రెండ్స్, మా పిన్ని మా అమ్మాయికి క్రీమ్ రాస్తుంది. మా తోటికోడలు జడేసింది. మా పిన్నేమో క్రీమ్ రాస్తుంది. మా తోటికోడలు అందిస్తుంది. మొత్తం నించున్నాక తీయచ్చు. తగ్గిందా ఇప్పుడు కడుపులో నొప్పి వస్తుందా? మా వంతక్క ఫోన్ ఇందాక నుంచి ఒకసారి వినండి. నేను వినండి అని పెట్టినప్పుడే సౌండ్ అయిపోయింది. ఏం చేస్తుంది? కూడా దూరం చేశాను. పెట్టదు చాలు పెట్టండి. ఇంకా అంతా అయిపోయిన తర్వాత అందరికీ తాంబూలాలు అయితే ఇప్పించారండి. ఇంకా తాంబూలాలు ఇప్పించిన తర్వాత ఇంకా మా తోటికోడలు అయితే ఈలోపు సమోసాలు అయితే తెప్పించిందండి. మొత్తం అందరికీ తినమనేసి ఇంకా ఎంత వద్దన్నా సరే సమోసాలు ఇంకా డ్రింకులు కూడా తెప్పించింది అనమాట. ఇంకా గబగబా తినేసి తాగేసి ఇంకా నేను ఇంటికైతే బయలుదేరి వచ్చానండి. వర్షం అయితే పడుతుంది కానీ కంపల్సరిగా ఇంకా సెంటిమెంట్లనే ఉంటాయి కదండి. కంపల్సరిగా తలస్నానం అది చేసుకోవాలి, ఇంకా బట్టలు అవన్నీ తడుపుకోవాలి కదా. ఇంకొచ్చి ఇంక వంట కూడా చెయ్యాలి. ఇంకా అందుకని చెప్పి నేను ఎక్కువసేపు అయితే నేను అక్కడ లేనండి. నేను వచ్చేటప్పటికైతే ఇంక మా పెద్ద తోటికోళ్ళు వాళ్ళు ఇంకా ఉన్నారు. కానీ ఇంకా నేను మా తోటికోళ్ళు ఫోన్ చేయగానే కొంచెం వచ్చాను, ఎక్కడైతే అన్నీ వదిలేసానని చెప్పి ఇంకా బేగా వచ్చానండి నేను ఇంటికి.
ఇంకొచ్చి స్నానం అయితే చేసుకున్నానండి. చేసేసుకొని చిన్న పాపకి ఈవినింగ్ ఒక ట్యాబ్లెట్ అయితే ఇచ్చారండి. ఫ్రూట్స్ కానీ లేకపోతే ఏదో ఒకటి తినేసిన తర్వాత అయితే వేసుకోమని అన్నారనమాట. ఇంకా ఎగ్గాలుగా మార్నింగ్ ఇచ్చేస్తున్నాను కాబట్టి ఈవినింగ్ ఎక్కువ ఫ్రూట్స్ ఇస్తున్నానండి. అయితే 2 బనానాస్ ఇమ్మన్నారు, లేదంటే యాపిల్స్ అయితే కట్ చేసి ఇమ్మన్నారు అనమాట. మనం ఎక్కువ బేగా వంట చేయలేనప్పుడే పిల్లలకైతే ఆకలి అయితే వేసేస్తుందండి. ఇంకా ఇలా జస్ట్ ఇంటికి వచ్చాను. వచ్చేటప్పటికి నేను వచ్చిన ఒక 15 మినిట్స్కి పెద్ద పాప కూడా వచ్చింది. ఇంకా పాపతో కూడా ఎలాగైనా సరే మమ్మీ చల్లకుందా అన్నది, కానీ పాపతో కూడా స్నానం అయితే చేయించి ఇంకా బట్టలు అవన్నీ నేను వాష్ చేసి ఇంకా ఆరబెట్టిన తర్వాత నేను అన్నం వండడానికి అయితే ఇంకా టైం పడుతుందమ్మా, ఈలోపు మీరు ఫ్రూట్స్ అయితే తినేయండి అని చెప్పి ఫ్రూట్స్ కట్ చేసి పిల్లలిద్దరికైతే ఇచ్చానండి. ఇంకా పిల్లలు అయితే ఫ్రూట్స్ అయితే తినేసారనమాట. చిన్న పాపకి ఒక 30 డేస్కి అయితే ఒక ట్యాబ్లెట్ ఇచ్చారండి. బోన్స్ స్ట్రెంగ్త్ రావడానికంట. బోన్స్ వీక్గా ఒకవేళ ఉన్నా బ్యాక్ పెయిన్ వస్తుందమ్మా అనేసి అన్నారు. ఇంకా అందుకని ఈవినింగ్ అయితే ఒక ట్యాబ్లెట్ వేసుకుంటుంది. మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ నైట్కి కానీ అలా ఏం పెట్టుకోకుండా ఈవినింగ్ ట్యాబ్లెట్ ఉంది అంటే కంపల్సరీగా ఏవో ఒకటి జంక్ ఫుడ్స్ అవి తినకుండా కొంచెం ప్రాపర్గా ఏదైనా ఫుడ్ తింటారనో ఏటో కానీ ఈవినింగ్ ఫ్రూట్ అయితే కంపల్సరీగా 2 బనానాస్ కానీ 2 యాపిల్స్ కానీ 2 ప్రొమోగ్రానేట్ కానీ అలా నీకు ఏ ఫ్రూట్ నచ్చితే అవి 2 ఫ్రూట్స్ అయితే తినమ్మా, తినేసి ఒక ట్యాబ్లెట్ అయితే వేసుకో అన్నారండి. అది డి విటమిన్ ఏదో అని ఉందండి దాని మీద. మొత్తానికి నేను అంతగా అయితే అబ్జర్వ్ చేయలేదు. ఇంకా ఇదిగోండి మొత్తం గిన్నెలు సర్దుకోవాలి, దేవుడి సామాన్లు ఇవన్నీ సర్దుకోవాలి. ఈలోపు నేను ముందు రైస్ అయితే పెట్టుకున్నానండి. రైస్ కొంచెం చల్లారిందనుకోండి ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి బాగుంటుంది. ఈలోపు ఎలాగా స్నానం అది చేసి వచ్చాను కదండి, ముందైతే దేవుడి సామాన్లు అవన్నీ సర్దిసుకుంటున్నాను నేను. ఇంకా సాయంత్రం టీ పెట్టిన గిన్నె అవన్నీ అక్కడే పడేసానండి. ఇంకా అవన్నీ కూడా ఇప్పుడు నేను వచ్చిన తర్వాతే తీస్తున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ కూడా తల స్నానమే చేసుకున్నానండి. ఈరోజు కొంచెం లక్ష్మీ అష్టోత్తరం అవన్నీ చదువుదాం అనేసి ఇంకా ఇప్పుడు సాయంత్రం కూడా తప్పలేదు, మళ్ళీ తల స్నానమే చేయాల్సి వచ్చింది. తల స్నానం చేసినప్పటి నుంచి ఏటో కానీ విపరీతంగా తలనొప్పి అయితే వచ్చేస్తుందండి నాకు. 2 టైమ్స్ అలా చేశాను. అందులోకి బయటను కూడా వాతావరణం అయితే చల్లగా ఉంది కదా. పాలు అయితే బయట నుండి పాలు తెచ్చారని చెప్పాను కదండి. ఇంకా మర్చిపోయి మళ్ళీ తెల్లవారు ఏం చేశారంటే మళ్ళీ పాలు అయితే పట్టుకొని వచ్చారనమాట. నార్మల్గా ఎప్పుడు ఎలా తెస్తారో అలాగే నైట్ తెచ్చినట్టయితే గుర్తుండవు కదండి, అలా మర్చిపోతారు ఒక్కొక్కసారి. ఇంకా పెరుగు అయితే మార్నింగ్ ఎలాగా మళ్ళీ పెరుగు తెచ్చుకుంటారు. ఈ ప్యాకెట్ పాలు మళ్ళీ ఉంచామనుకోండి ఒక రోజు ఇంకో రోజుకి ఉంచితే ఏమైనా పాడైపోతాయేమో అనేసి నేను వాటర్ కానీ ఏమీ వేయకుండా దగ్గరికి అయితే మరబెట్టేసి ఇందులో తోడేసేద్దాం అనేసి అయితే దగ్గరికి అయితే మరబెట్టుకుంటున్నానండి. ఎందుకంటే కొంచెం చల్లారితే కానీ తోడేయడం అవ్వదు కదండి. ఈలోపు అన్నం కూడా చల్లారిపోద్ది. ఫ్రైడ్ రైస్ వెంటనే చేసేసినా సరే రైసు మరీ వేడివేడిగా ఉందనుకోండి, మనం ఫ్రై చేసిన దానిలో వేసి రైస్ కలిపితే రైస్ అయితే విడిపోయి ముక్కలు అయిపోద్ది అనమాట. అందుకనేసి ముందు పాలు పెట్టాను. పాలు పని అయిపోతే పాలు చల్లారిపోయిన తర్వాత నా పని అంతా అయ్యేటప్పటికి ఇంకా అదైతే తోడేసుకోవచ్చు అనేసి ఇంక ఈలోపు మా ఆయన గారికి వేడి నీళ్ళు అయితే అయిపోయండి. తనకు వేడి నీళ్ళు కూడా మరగపెట్టి ఫ్లాస్కులో అయితే వేసాను. ఇంకా ఆ పని కూడా అయిపోయింది. ఇంక ఫ్రైడ్ రైస్ అయితే చేసుకోవాలి ఇప్పుడు. ఇంకా నేను 2 పెద్ద క్యారెట్లు అయితే తీసుకున్నానండి. రైస్ అయితే మాత్రం ఒక 2 టీ గ్లాసులు, చిన్న టీ గ్లాసులు ఉంటాయి కదండి, ఇంకా ఆ టీ గ్లాసులతో ఒక 2 అయితే గ్లాసులు రైస్ అయితే నేను బాయిల్ చేసుకున్నాను. ఒక 2 పెద్ద క్యారెట్లు అయితే తీసుకున్నాను. దీనికైతే 4 ఎగ్స్ అయితే తీసుకుంటున్నానండి. అంటే ఎవరైనా చేద్దాం అనుకునే వాళ్ళకి కొలత అయితే కరెక్ట్గా ఉంటుందని నేనైతే చెప్తున్నాను. క్యారెట్ నార్మల్గా ఫ్రై చేసినా లేకపోతే కర్రీ చేసినా సరే తినడానికి అయితే ఇష్టపడరు కదండి. ఇంకా అలాంటి వాళ్ళకైతే ఇలాగా క్యారెట్ తురిమేసి మనం ఎగ్ వేసి అందులో చికెన్ కూడా పీస్లు అవి వేసి ఫ్రై చేయొచ్చండి. ఇదిగోండి రైస్ కూడా కుక్ అయిపోయింది. ఈలోపు నేను ఇదైతే చేస్తున్నాను. ఈలోపు మా పెద్ద పాప అయితే వచ్చి మమ్మీ నాకు మధ్యాహ్నంది కర్రీ ఉంది అన్నావు కదా, అది కొంచెం కలిపేసి అయితే ఇచ్చి మమ్మీ నేనైతే తింటాను అనేసి అన్నది. ఇంకా అందుకని చెప్పి పెద్ద పాపకి అయితే కొంచెం బీరకాయ నెత్తలు కర్రీ ఉంది కదండి, అదైతే కలిపేసి గిన్నెలో వేసి ఇచ్చేస్తున్నాను. ఇంకా నైట్ పడుకునే ముందు మళ్ళీ తింటాను మమ్మీ ఫ్రైడ్ రైస్, లేకపోతే తింటాను లేకపోతే లేదన్నది. ఇంకా పాపకు ముందు వేసి ఇచ్చేసానండి. వాళ్ళు ఆకలి వేస్తుంది అన్నప్పుడు వాళ్ళకి వేసి ఇచ్చేస్తే మంచిదన్నమాట. ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా ఈజీ అండి, చాలా ఈజీ ప్రాసెస్, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది ఓన్లీ నెయ్యి వేసి చేసుకోవచ్చు, లేదా నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసి చేసుకోవచ్చు. ఇంకా నేను ఇంట్లోనైతే రెగ్యులర్గా వాడుతున్నాను కదండి, ఇంకా అందుకని చెప్పి నువ్వుల నూనె అయితే వాడుతున్నాను. ఇది గానుగ నుండి తెచ్చిన తర్వాత మనం పక్కన అలా స్టోర్ చేయకుండా ఫ్రెష్గా గానుగ నుండి తెచ్చిన ఆయిల్ని
ఎప్పటికప్పుడు అయితే యూజ్ చేసేసుకుంటేనే టేస్ట్ అయితే బాగుంటుందంటండి. మళ్ళీ ఎక్కువ రోజులు అలా స్టోర్ చేసుకొని ఎప్పుడో వంటలు వండినప్పుడే వండుదామని చెప్పి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, చిన్న చేదైతే వచ్చేస్తుంది. అందుకని చెప్పి మనం తెచ్చుకున్న తర్వాత ఫ్రెష్గా మనం గానుగ నుండి తెచ్చుకున్న ఆయిల్ని వెంటనే యూజ్ చేసుకుంటే స్మెల్ కూడా బాగుంటుందండి. టేస్ట్ కూడా పిల్లలు ఇష్టపడితే ఇంక ఇదే తింటారు. ముందు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఎగ్ అయితే వేసుకోవాలండి. ఎగ్ వేసుకున్న తర్వాత మరీ గుండలాగా అయితే ఉక్కురు ఎలా చేస్తామో అలాగైతే చేయకూడదండి. కొంచెం పీసుల్లాగా పెద్ద పెద్దగా ఉన్నట్టే చేయాలన్నమాట. ఇవి పీసుల్లాగే కనబడాలి. ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనము చికెన్ కూడా వేస్ట్ చేసుకోవాలి అని అనుకుంటే చికెన్ని ముందే మనం ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని అవి ఆయిల్లోనైతే ఫ్రై చేయాలండి ముందు, ఎగ్ కన్నా ముందు. అప్పుడు గుడ్డు వేయాలన్నమాట. కానీ ఇప్పుడు ఇందులోనైతే ఇంకా మనం చికెన్ వేయట్లేదు కాబట్టి ఓన్లీ ఎగ్గే వేసాను. ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత దానిలో సాల్ట్ అయితే యాడ్ చేశాను. ఇంకా నా దగ్గర ఒక 4 ఎన్నో బీన్స్ ఉన్నాయండి. ఇంకా బీన్స్ కొంచెం పచ్చిమిర్చి కూడా వేసాను. వేసి అవి కూడా జస్ట్ ఫ్రై అవ్వాలండి. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాతే లాస్ట్లో క్యారెట్ అయితే యాడ్ చేసుకోవాలి. మన దగ్గర క్యాప్సికమ్, క్యాబేజు ఉంటే కూడా అవి కూడా కొంచెం కొంచెం వేయచ్చండి. కాకపోతే క్యారెట్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంక ఇందులో సాసులు అవి ఏమి యాడ్ చేయకపోయినా క్యారెట్ కొంచెం స్వీట్గా ఉంటుంది కదండి, టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. నేను రెగ్యులర్గా చేస్తాను. ఇంకా కొత్తిమీర అయితే మాత్రం కొంచెం ఫ్రెష్గా లేదండి, కొంచెం పండిపోయినట్టు అలా అయిపోయింది అనమాట. ఇంక ఇది ఫైనల్గా వేసుకుంటే అంత స్మెల్ అయితే రాదు. ఇంకా అందుకని చెప్పి నేను ఇప్పుడు క్యారెట్ వేసినప్పుడే కొత్తిమీర కూడా వేసాను. కొత్తిమీర మనం జస్ట్ అలాగా అప్పటికప్పుడు తెచ్చుకున్నది బాగా ఫ్రెష్గా ఉన్నది అనుకోండి, అది రైస్ వేసిన తర్వాత పైన వేసుకుంటే బాగుంటుంది. కాకపోతే ఎందుకో నాకు ముదిరిపోయినట్టు అలా అనిపిస్తుంది. ఇంకా అందుకని వేయలేదు, ముందే వేసి ఫ్రై చేశాను. ఇంకా రైస్ అయితే ఇంకా సరిపడా వేసుకున్నానండి. 2 గ్లాసులు పెట్టాను అన్నాను కదా, ఇంకొంచెం రైస్ అయితే వదిలేసానండి. నేను నైట్ అయితే కొంచెం రైస్ ఉంచుతానని నా ఛానల్ చూసే వాళ్ళందరికీ తెలుసు. అది కొంచెం నేను గింజలో వేసి పక్కన అయితే పెట్టేస్తానండి. ఇంకా ఆవు అయితే తెల్లవారి కంపల్సరీగా ఇంటి ముందు అయితే నిలబడిపోద్ది ఆవుకు పెట్టడానికి అనమాట. ఇంకా మన దగ్గర ఆవులు వచ్చినా ఏవి వచ్చినా సరే పెట్టడానికే కాదండి, ఎప్పుడైనా అన్నం వండేటప్పుడు మాత్రం మనం వండిన తపాలను అయితే మాత్రం ఖాళీ చేసిన ఒక గెంజిలోనైనా వెయ్యాలి. లేదంటే వండిన తపాల్లోని మనం కుక్కర్లు పెట్టుకునే వాళ్ళకైతే గెంజి ఉండదు కదండి, వాళ్ళు అందులోనైనా కొంచెం అన్నం అయితే వదిలేయాలండి నైట్ అయితే మాత్రం. ఇంకా నేను ఇది ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను, మీలో ఎవరికైనా యూజ్ అవుతుందని నేనైతే చెప్తున్నాను. ఫ్రైడ్ రైస్ అయితే అయిపోయిందండి. పాలు అయితే ఈలోపు నేను ఫ్రైడ్ రైస్ చేసేటప్పటికైతే గోరువెచ్చగా అయిపోయాయి అన్నమాట. మరి నార్మల్గా కాకుండా కొంచెం గోరువెచ్చగా అయితేనే బాగుంటాయండి. ఇంకా అందుకని చెప్పి నేను గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇందులోనైతే నేను కొంచెం పెరుగు అయితే వేసాను. వేసి ఇదైతే మూత పెట్టి అయితే పెట్టేస్తున్నాను. ఇంకా రైస్ కూడా మిగిలిపోయింది కదండి, మిగిలిపోయిన రైస్ని కూడా నేనైతే ఆవుకి తెల్లవారికి పనికొస్తుందని గెంజిలో అయితే వేసి పెట్టేస్తున్నాను. ఈరోజు వ్లాగ్ ఇంతేనండి. నేను రోజు చేసుకునేవి నేను ఖాళీగా ఉన్నప్పుడైతే ప్రతిదీ నేను షూట్ చేస్తానని మీకు చెప్పాను కదా. ఈరోజు కొంచెం వంట పని అది ఎక్కువ లేకపోవడం వల్ల, ఖాళీగా ఉండడం వల్ల నేను మొత్తం షూట్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి, ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నాకైతే చాలామంది కామెంట్స్ అయితే పెట్టారండి. ఆ కామెంట్స్కి అయితే రిప్లైలు నేను రేపటి వ్లాగ్లో తప్పకుండా ఇస్తానండి. ఓకేనా, మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాము. అప్పటి వరకు బాయ్.